హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం షేప్ బెల్ట్కి జాయింట్స్ అంటే మనకి ఈ అతుకులు కనిపించకుండా, అంటే ఈ ఖర్చులు అన్నవి కనిపించకుండా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఫోల్డింగ్లు అవి చేసి దాంట్లోంచి ఇందులోంచి లాగడం కాకుండా సింపుల్ మెథడ్లోని మీకు నేను చూపిస్తాను. ఇక్కడ ఎప్పుడు కూడా మనం లైనింగ్ అన్నది 4 లేయర్లు మనం కటింగ్ చేసుకుంటాం కదా. ఈ 2 లేయర్లు అన్నది ఒరిజినల్గా మనం కొలుచుకొని కటింగ్ చేసింది. ఈ ముక్కను పెట్టి మళ్ళీ ఇప్పుడు ఇలా కటింగ్ చేస్తే చూడండి, ఇటువైపు సైడ్ని కొద్దిగా క్లాత్ అనేది తగ్గింది. కొద్దిగా తగ్గింది అనుకోండి, ఇక్కడ నుంచి ఇలా పెడితే జస్ట్ కొద్దిగా ఇలాగ తగ్గింది. ఇది చాలా వరకు మనకి కటింగ్స్లో పోద్ది, కొద్దిగా మాత్రమే తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ మనం జాయింట్ కూడా వేయాల్సిన అవసరం లేదు. 4 ముక్కలు తగ్గితే అప్పుడు జాయింట్ వేసుకోవాలి. సరేనండి, అదేంటనేది చూద్దాం. ఈ 2 ముక్కల్లోనే మనకి ఒరిజినల్ కటింగ్లోంచి రెండు వైపులకి తీసుకోండి. దాని తర్వాత ఇందులోంచి 2 ఉన్నాయి కదా, ఇది ఒకవైపు ఒకటి ఇలా తీసుకోండి. సరేనా? ఇప్పుడు ఇది మనకి ఒరిజినల్ పీసు. ఈ ఒరిజినల్ పీస్కి మనం రాంగ్ సైడ్ వైపు, అంటే రైట్ సైడ్ వైపు పెట్టి వెనక్కి తిప్పితే రాంగ్ సైడ్ వైపుకి వెళ్తుంది అనమాట. అప్పుడు ఇక్కడ ఇలా పెట్టినప్పుడు ఫస్ట్ మీరు ఒరిజినల్ కటింగ్ ఫుల్గా ఏదైతే ఉందో ఆ పీస్ని ఇలా పెట్టాలి. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ సైడ్ని, ఈ సైడ్ జాయింట్లో చిన్న తక్కువ చూసారా, ఆ పీస్ని పెట్టాలి. దీనివల్ల ఏంటంటే ఇది ఒరిజినల్కి ఈ లైనింగ్కి మధ్యలో ఇది వెళ్ళిపోద్ది కాబట్టి ఈ కొద్దిగా తగ్గింది కూడా మనకి కనిపించదు అనమాట, అది లోపల వైపే ఉండిపోద్ది. సరేనండి, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా తెలుసుకుంటారని చెప్పి నేను చెప్తున్నానండి. లేదంటే స్కిప్ చేసి పెట్టేయచ్చు, కానీ ప్రతిదీ మీకు తెలియాలి. ఇప్పుడు ఇలా చూసారు కదా, ఇది ఫుల్ కటింగ్ ఉన్న లైనింగ్ పెట్టాము. దాని తర్వాత ఇది కొద్దిగా తగ్గింది కదా, ఇది ఇక్కడ ఇలా పెట్టాం. ఇలా పెట్టిన తర్వాత ఎప్పుడూ కూడా మనం కింద అంచుని రెడీ చేసుకుంటాం కదా. ఈ ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అన్నది 3 రకాలుగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అన్నిట్లకన్నా ఇది సింపుల్ మెథడ్ అనమాట. సరేనండి, మన ఛానల్లో అన్ని రకాలు ఉంటాయి, కాకపోతే ఇది కూడా మీకు నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఒక పాదం ఖర్చు వెడల్పుని మనం లైనింగ్ని ఒరిజినల్ని జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, దీన్ని ఇలా మనం వెనక్కి తిప్పేస్తే ఇలా గోరుతోని కొద్దిగా ఇలా అన్నారు అంటే ఇది ఫినిషింగ్ వస్తుంది. ఇంకే కుట్లు వేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా వెనక్కి ఈ లైనింగ్ అంతా కూడా ఇలా వెనక్కి తిప్పేయండి. తిప్పేసి పైనుంచి కరెక్ట్గా పాదం ఖర్చు వెడల్పుని ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒరిజినల్ లైనింగ్ ఒకే రకంగా ఉండేటట్టుగా ఇక్కడ పైన ఎక్కువ తక్కువలు ఉంటే ట్రిమ్ చేసుకోండి. మనకి లైనింగ్ అన్నది ఒరిజినల్ కాబట్టి ఇటువైపుది దీని అంచునే కటింగ్ చేసి 2 షేప్ బెల్ట్లు ఒకే సైజులోకి ఉండేటట్టుగా ఫస్ట్ ట్రిమ్ చేసి పెట్టుకోండి. ఇలా 2 షేప్ బెల్ట్లు ఒకే సైజులోకి ఉండేటట్టుగా ఫస్ట్ మనం నీట్గా రెడీ చేసుకోవాలి. దాని తర్వాత ఇలా బ్లౌజ్ తీసుకోండి. ఫ్రంట్ వైపు డాట్స్ వేసేసుకున్నాం కదా, ఈ డాట్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఈ షేప్ బెల్ట్ అన్నది ఇటువైపుకు వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు కూడా షేప్ బెల్ట్కి ఒక పావించ్ అన్నది వదిలేసి, ఇక్కడ ఈ కొన దగ్గర ఒక పావించ్ వదిలేసి మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఇక్కడ స్టిచ్ వేయలేదు చూసారు కదా, ఇవన్నీ ఈ లేయర్లన్నీ మనకి ఓపెన్గానే ఉన్నాయి. ఇప్పుడు ఇలా మనం పెట్టినప్పుడు ఇది చూడండి, ఇలా కదా ఉంది. ఇప్పుడు ఈ ఒరిజినల్ పీస్ని ఇలాగ తీయండి. ఇలా తీసి జస్ట్ ఇక్కడ ఈ లైనింగ్ మాత్రమే ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకుని ఈ పావించ్ అన్నది ఇక్కడ వదిలేసి ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి ఈ అంచుని ఇలా పట్టుకుని కుట్టు పైకి వస్తుంది, అంటే ఈ రైట్ సైడ్ వైపుకి కుట్టు వస్తుంది. ఇలా పట్టుకుని పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. అలాగే ఇక్కడ ఈ డాట్ ఉంది చూసారా, ఈ డాట్ కూడా మనం ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసి, ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ని కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇది ఇలా సమోసా ఫోల్డింగ్ లాగా ఇలా చేసి, ఇలా ఎప్పుడు మనం ఎలా అయితే షేప్ బెల్ట్ జాయింట్ చేస్తామో అలాగే జాయింట్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇది చూసారు కదా, ఇలా వస్తుంది అన్నమాట. లైనింగ్ మాత్రమే జాయింట్ అవుతుంది, పైన ఇలా మనకి
జాయింట్ అనేది రైట్ సైడ్ వైపుకి వస్తుంది. అప్పుడు ఈ ఒరిజినల్ పీస్ని ఇలా పెట్టండి. ఇక్కడ ఈ ఖర్చు అన్నది ఇలాగా షేప్ బెల్ట్ వైపుకి ఇలా ఉండేటట్టుగా ఇలా ఒకసారి గోరుతో ఇలా అంటే నీట్గా ఫినిషింగ్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఒరిజినల్ని ఇలా తీసుకుని ఇక్కడ మనకి ఇలా ఎక్కువ ఫోల్డ్ ఇలా చేస్తాం అనుకోండి, ఇలా ఉగ్గొచ్చినట్టు వస్తుంది. అలా కాకుండా ఇలా సమానంగా పట్టుకుని ఇక్కడ పాదం ఖర్చే స్టిచ్ చేసాం కాబట్టి ఇక్కడ పాదం అంతే వెడల్పుని ఇలా ఫోల్డ్ చేసి ఈ ఫోల్డింగ్ ఇప్పుడు కుట్టిన కుట్టు మీదకి ఇలా ఉండేటట్టుగా ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుంటూ ఇక్కడ ఎక్కడా కూడా ముడతలు లేకుండా టైట్గా లాక్కుండా చూసుకుంటూ ఈ కుట్టు మీద మాత్రమే ఈ ఫోల్డింగ్ని ఇలా పెడుతూ అంచంటే స్టిచ్ చేయాలి. ఎంత బాగా మీరు ఫినిషింగ్ స్టిచ్ చేస్తే అంత మంచి లుక్ అన్నది వస్తుంది. ఇది టాప్ స్టిచ్ వేసిన లుక్ మాత్రమే రావాలి. టాప్ స్టిచ్లా ఉంటుంది, అలాగే ఇన్విజిబుల్ కూడా అయిపోద్ది. చూసారు కదా, కుట్టు అన్నది ఎంత ఫినిషింగ్గా ఇలా వేసుకోవాలి. ఇక్కడ మిగిలిన క్లాత్ని ఇలాగ కట్ చేసేయండి. ఇప్పుడు చూసారు కదా, తగ్గిన ముక్క అన్నది మనకి ఇది వేస్ట్లోకి వెళ్ళిపోయింది. ఇలా ఇక్కడ ఇన్విజిబుల్ ఎప్పుడు స్టిచ్ చేసినా ఒక కొన అన్నది ఇలాగా బయటకు వస్తుంది. దీన్ని ట్రిమ్ చేసేయండి అంతే. ఇది రెండో వైపు స్టిచ్ చేసినప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూసారు కదా, ఇలాగ మనం రైట్ సైడ్ వైపు ఇలా ఈ షేప్ బెల్ట్ని ఇలా పెట్టాం కదా, దీన్ని ఇలా ఓపెన్ చేయండి. ఇది ఇలా ఓపెన్ చేసి ఇక్కడి నుంచి ఇది ఇలాగా పట్టుకోండి. ఇలా పట్టుకుని ఒక పావించ్ అన్నది వదిలేసి ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ చేయండి. సరేనా? ఇక్కడ ఇలా పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. చూసారు కదా, కుట్టు అన్నది ఇలా రైట్ సైడ్ వైపుకి వస్తుంది. సేమ్ అదే రకంగా ఇలా ఇది ఫోల్డ్ చేసి ఈ కుట్టు మీద కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇప్పుడు చూసారు కదా, ఈ రెండు స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇలా చూసుకుంటే మనకి హుక్ బెల్ట్లు ఐ బెల్ట్ రెండు కూడా సమానంగా రావాలి. చూసారు కదండి, ఈ కుట్లు కూడా ఎదురెదురుగా ఈ షేప్ బెల్ట్ కుట్లు ఇలా ఎదురుగా రావాలి, ఇలా సరిపోవాలి. సరిపోయింది కదా. ఇక్కడ ఈ డాట్స్ రెండు కుట్లు ఇలా ఎదురెదురుగా రావాలి. తర్వాత ఈ పై అంచు కూడా సమానంగా రావాలి. ఎక్కడ కూడా మనకి తేడా అన్నది రాకూడదనమాట. సరేనా? ఇప్పుడు చూడండి, బ్యాక్ సైడ్ మనకి ఎంత అందంగా మనకి ఇన్విజిబుల్ అయిపోయిందో. ఎక్కడా కూడా మీకు ఈ జాయింట్లు అన్నవి కనిపించవు. నీట్గా ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఇలా సింపుల్గా మనం ఇవన్నీని పరాటా ఫోల్డింగ్ లాగా ఇలా ఫోల్డ్ చేయడాలు, లోపల నుంచి తీయడాలు, లాగడాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేకుండా ఎలా ఉన్న బ్లౌజ్ని అలాగే ఇలా ఇన్విజిబుల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి స్టిచ్చింగ్స్ ఎప్పుడు యూజ్ అవుతాయంటే మనకి పట్టు సారీస్ కానీ లేదనుకుంటే జరీ వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి గుచ్చుకుంటుంది లైనింగ్ బ్లౌజ్ అయినా సరే అని అనుకున్నప్పుడు ఇలాంటి స్టిచ్ చేసుకుంటే ఓవర్లాక్ చేసినప్పటికీ కూడా అది గుచ్చుకుంటుందండి. ఇలా ఇన్విజిబుల్ చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా ఉంటుంది. సరేనా? మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.